అమ్మగారు, నాకు రోజు ఇదే పని చేసి చేసి చిరాగ్గా ఉంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? నువ్వేం చేస్తావే యూట్యూబ్ పెట్టి? ఏముంది అమ్మగారు, గిన్నెలు ఎలా రుద్దాలి, ఇల్లు ఎలా ఓడవాలి, బట్టలు ఎలా ఉతకాలని చూపిస్తా. మీకులాగా బద్ధకంగా ఉన్న ఆంటీ అంకుళ్ళు అందరూ కూడా నా వీడియో చూసి నా ఫ్యాన్స్ అయిపోతారు. ఏంటిది? మీరు కదమ్మగారు, వేరే ఆంటీ అంకుల్ చూసి. సర్లే, అయినా నువ్వు చేసే పని 10 మందికి యూజ్ అవుతుందంటే నైస్ ఐడియా. అయితే ఏంటి, పని మనిస్తున్నావా? అదేంటి అమ్మగారు, నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో మీ కిచెన్ లోనే చేద్దాం అనుకుంటుంటే మీకే ఆ లక్కీ ఛాన్స్. ప్రతిరోజు నేను చేసే పనుల్లో ఏదో ఒక పని రికార్డ్ చేసి వీడియో పోస్ట్ చేస్తా. సైడ్ ఖర్చులకు కూడా పనికొస్తుంది. సూపర్, చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. అయినా ఏదో ఒక రోజు ఐటీ జాబ్స్ మానేసి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా మారిపోతుందేమో. అవునమ్మగారు, అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయట పెడితే లైఫ్ సెట్. సర్లే, నువ్వు చేసే పనే కదా యూట్యూబ్ లో పెట్టేది. కానీ థ్యాంక్స్ అమ్మగారు. ఎలాగూ నేను 2 నెలల్లో ఫేమస్ అయిపోయి అవార్డు తీసుకునేటప్పుడు మీ పేరే చెప్తా. నువ్వు ఇంకా ఛానలే పెట్టలేదే, అప్పుడే అవార్డ్స్ దాకా వెళ్ళిపోయినావా? నేను యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటానే. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము చింతపండు చట్నీ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. చింతపండు చట్నీయా? ముందుగా చింతపండుని తీసుకొని చితగ్గొట్టాలి. తర్వాత చితగ్గొట్టిన చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత తిప్పాలి 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 తిప్పాలి, మీ చెయ్యిని వచ్చేదాకా తిప్పాలి. దాని తర్వాత ఇందులో కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పంచదార కూడా వేసుకోవచ్చు. రోజు మనం ఇదే తింటున్నావా ఏంటి? అబ్బో, ఇంకా టేస్ట్ బాగుండాలంటే నిన్న మొన్న మిగిలిపోయిన కర్రీలు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు ఆల్మోస్ట్ మన చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వంట వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చారుశీల యూట్యూబ్ అందుకే చారు, ఇవన్నీ పక్కన పెట్టు. నీ తిండి మేమే తినలేకపోతున్నాం, ఇంకా జనాలేం చూస్తారు? ఇవన్నీ మాని ఇంట్లో పనిచేయి ఫస్ట్. ఏదో రోజు పెద్ద వంట మనిషినై అప్పుడు చెప్తా. అమ్మగారు, నాకు రోజు ఇదే పని చేసి చేసి చిరాగ్గా ఉంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? నువ్వేం చేస్తావే యూట్యూబ్ పెట్టి? ఏముంది అమ్మగారు, గిన్నెలు ఎలా రుద్దాలి, ఇల్లు ఎలా ఓడవాలి, బట్టలు ఎలా ఉతకాలని చూపిస్తా. మీకులాగా బద్ధకంగా ఉన్న ఆంటీ అంకుళ్ళు అందరూ కూడా నా వీడియో చూసి నా ఫ్యాన్స్ అయిపోతారు. ఏంటిది? మీరు కదమ్మగారు, వేరే ఆంటీ అంకుల్ చూసి. సర్లే, అయినా నువ్వు చేసే పని 10 మందికి యూజ్ అవుతుందంటే నైస్ ఐడియా. అయితే ఏంటి, పని మనిస్తున్నావా? అదేంటి అమ్మగారు, నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో మీ కిచెన్ లోనే చేద్దాం అనుకుంటుంటే మీకే ఆ లక్కీ ఛాన్స్. ప్రతిరోజు నేను చేసే పనుల్లో ఏదో ఒక పని రికార్డ్ చేసి వీడియో పోస్ట్ చేస్తా. సైడ్ ఖర్చులకు కూడా పనికొస్తుంది. సూపర్, చాలా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి. అయినా ఏదో ఒక రోజు ఐటీ జాబ్స్ మానేసి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా మారిపోతుందేమో. అవునమ్మగారు, అందరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ని బయట పెడితే లైఫ్ సెట్. సర్లే, నువ్వు చేసే పనే కదా యూట్యూబ్ లో పెట్టేది. కానీ థ్యాంక్స్ అమ్మగారు. ఎలాగూ నేను 2 నెలల్లో ఫేమస్ అయిపోయి అవార్డు తీసుకునేటప్పుడు మీ పేరే చెప్తా. నువ్వు ఇంకా ఛానలే పెట్టలేదే, అప్పుడే అవార్డ్స్ దాకా వెళ్ళిపోయినావా? నేను యూట్యూబ్ క్రియేట్ చేసుకుంటానే. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనము చింతపండు చట్నీ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. చింతపండు చట్నీయా? ముందుగా చింతపండుని తీసుకొని చితగ్గొట్టాలి. తర్వాత చితగ్గొట్టిన చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత తిప్పాలి 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 తిప్పాలి, మీ చెయ్యిని వచ్చేదాకా తిప్పాలి. దాని తర్వాత ఇందులో కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పంచదార కూడా వేసుకోవచ్చు. రోజు మనం ఇదే తింటున్నావా ఏంటి? అబ్బో, ఇంకా టేస్ట్ బాగుండాలంటే నిన్న మొన్న మిగిలిపోయిన కర్రీలు ఏమైనా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకు ఆల్మోస్ట్ మన చింతకాయ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వంట వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చారుశీల యూట్యూబ్